అంటే ఇప్పుడు బీటెక్ అయిన అనంతరమే ఇటు గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలనేది, ఎందుకంటే యూపీఎస్సీలో మంచి జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఢిల్లీలో ఎన్విరాన్మెంట్ ఇంకా అంత సెట్ అవ్వకపోవడం వల్ల నేను రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసాను. గవర్నమెంట్ జాబ్స్ అన్సర్టెనిటీ, మనకు మళ్ళీ బీటెక్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం అంత ఇంట్రెస్ట్ లేక అలా లా సెట్ రాశాను. డిఫరెంట్ కాంబినేషన్ బీటెక్ ఎల్ఎల్బి. అవును అవును సార్, బట్ గాడ్స్ గ్రేస్ నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. జనరల్ స్టడీస్లో విత్ ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే డాటా పార్ట్ కూడా ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేది కంబైన్డ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఉంది కదా సార్, పేపర్ 1. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం అదే ఉంది. ఓకే. సో గ్రూప్ 2లో ఐఆర్కున్న వెయిటేజ్కి మనం కంప్లీట్ ఐఆర్ బుక్స్ పట్టుకొని కూర్చుంటే మార్క్స్ వర్సెస్ వెయిటేజ్ మనకి సింక్ అవ్వాలి. యూపీఎస్సీ నుంచి టీజీపీఎస్సీ సైడ్ రావడానికి యూపీఎస్సీ 2 అటెంప్ట్స్ ఇచ్చాను సార్. మనకి 2022లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఎస్. సో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇంత బల్క్ నోటిఫికేషన్. ఈ జనరల్ స్టడీస్ దాంట్లో కొంత పార్ట్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంది, కొద్దిగా ఇంగ్లీష్ కూడా ఉంది. ఓన్లీ మనకి గ్రూప్ 2లోనే ఇంగ్లీష్ ఉంది. సో మనం ఇంగ్లీష్ వరకు చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ స్కోరింగ్ మనకు క్వశ్చన్ ఆన్సర్ చేయటం కంటే ఈ రెండింటి మీద బాగా ఫోకస్ చేసి వాటిని ఎట్లాగూ చదువుతాం కాబట్టి మనం సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి జనరల్ స్టడీస్ బాగా పనికొస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, అది మనం వేరే జిఎస్ పేపర్స్తో కూడా కవర్ అయిపోతుంది కాబట్టి చాలా సేఫ్ మార్జిన్లోకి వెళ్ళిపోతాం. ఫోర్త్ పేపర్ అనేది స్కోరింగ్ పేపర్ ప్లస్ మన నేటివ్ సంబంధించిన మూమెంట్. అందరం గ్రూప్ 2కి ముందు ఓకే, ఫోర్త్ పేపర్ ఏముంది మ్యాక్సిమం. ఫోర్త్ పేపర్లో కూడా కాన్సెప్చువల్ టెస్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఈసారి గ్రూప్ 2 ప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ రాబోయే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఎట్లా ప్రిపేర్ కావాల్సింది, ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే 2016 గ్రూప్ 2 పేపర్స్ చూడకండి. ఓకే. ఐ మే బి హార్ష్, నేను కొంచెం హార్ష్గా ఉండొచ్చు. ఓకే. రివర్స్ ఇంజనీరింగ్లో హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మనకు కవర్ అయిపోతుంది. ఏదైనా విజయం అనేది మన దగ్గరికి వస్తుంది అనేది ఫైనల్. అవును సార్, దానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ మీరే. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. రీసెంట్గా వెలువడిన గ్రూప్ 2 ఫలితాల్లో దాదాపుగా 700 మందికి పైగా గ్రూప్ 2 ఆఫీసర్లని తెలంగాణ ప్రభుత్వం నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా నేడు మనం గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ట్రైనింగ్ పొందుతున్న మన రామ్షా యొక్క ఇంటర్వ్యూని ఈరోజు వీక్షిద్దాం. మరి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైతే ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారో, గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారో, వారు ఏ విధంగా ప్రిపేర్ అయితే గ్రూప్ 2ను క్రాక్ చేయొచ్చు, గ్రూప్ 2 విజయం సాధించడానికి ఏ విధమైన పుస్తకాలు చదవాల్సిన ఆవశ్యకత ఉన్నది, మరి ఆ ప్రిపరేషన్లో ఎలాంటి మెలకువలు పాటిస్తే బాగుంటుందనేది మనము మన రామ్షాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ రామ్షా. హాయ్ సార్, వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ స్టూడియో. థ్యాంక్ యూ. మొదటగా మీరు గ్రూప్ 2లో నాయబ్ తహసీల్దార్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయినందుకు మా అకాడమీ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. మొదటగా అంటే మీ ప్రాపర్ చైల్డ్హుడ్ ఎక్కడ, నేటివ్ ప్లేసు, మదర్ ఫాదర్ ఆ డీటెయిల్స్ ఒకసారి. మా నేటివ్ డిస్టిక్ వచ్చేసి నల్గొండ సార్. నల్గొండ టౌన్ మా నేటివ్. సో నేను 3rd క్లాస్ వరకు నల్గొండలో చదువుకున్నాను. ఓకే. సో మదర్ అండ్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వడం వల్ల ఫాదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారు. మదర్ గవర్నమెంట్ టీచర్. సో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పర్పస్లో మేము సంగారెడ్డి వైపు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. సో నేను 7th క్లాస్ వరకు సంగారెడ్డిలో చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో 10th క్లాస్ వరకు నేను హైదరాబాద్లో చదువుకున్నాను. సో ఇది నా స్కూలింగ్. ఓకే. అయితే ఇప్పుడు పేరు కూడా రామ్షా అంటే ఒక డిఫరెంట్గా ఉంది. అంటే రామ్షా అని మీ ఫాదర్ పెట్టడానికి రీజన్? సార్ అది కొంచెం వెరైటీగానే ఉంటుంది. ఓకే. మీరు పర్మిషన్ ఇస్తే నేను కొంచెం చెప్తాను. సరే, యాక్చువల్లీ మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే మా గ్రాండ్ ఫాదర్ పేరు రాములు. అండ్ వాళ్ళ మదర్ పేరు షాయమ్మ. ఓకే. సో ఆ రెండు క్లబ్ చేయడం వల్ల రామ్షాన్ వచ్చింది. సో దీని అన్ని వల్ల స్టోరీ మా ఫాదర్. ఓకే. ఓకే. మీరు 10th వరకు హైదరాబాద్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ ఆర్ ఇంటర్ బీటెక్? ఇంటర్ తర్వాత ఇంటర్లో ఎంపీసీ చేసి యాస్టీస్ బీటెక్ చేశాను సార్. ఓకే, రైట్. బీటెక్ నెక్స్ట్ బీటెక్ వాసవి కాలేజ్లో
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేశాను. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. కానీ చిన్నప్పటి నుంచి ఈ గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళాలి, అదే సర్కిల్లో పెరగడం వల్ల ఓకే. ఇక నాకు వేరే ఆప్షన్ ఇంకా కనిపించలేదు. ఓకే, చిన్నప్పటి నుంచి 1 పాయింట్ అజెండా, మనం గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళాలి, పబ్లిక్ సర్వీస్లోకి వెళ్ళాలని. ఓకే. సో ఇమీడియట్గా బీటెక్లో ప్లేస్మెంట్ వచ్చినా కానీ బీటెక్ అయిపోయిన ఒక 1 వీక్ 10 డేస్కి ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఓకే. సో ఢిల్లీలో 1 ఇయర్ పాటు ప్రిపరేషన్లో ఉన్నాను. అంటే ఇప్పుడు బీటెక్ అయిన అనంతరమే ఇటు గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలనేది, ఎందుకంటే మదర్ ఫాదర్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నీ ఎన్విరాన్మెంట్ మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ ఉన్నది. బట్ టార్గెట్ మాత్రం అటు ఢిల్లీకి యూపీఎస్సీ కోచింగ్కి వెళ్ళటం జరిగింది. ఓకే. అంటే యూపీఎస్సీలో మంచి జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళింది. ఓకే. యూపీఎస్సీలో 1 ఇయర్ ఉన్నారని చెప్పి ఆ తర్వాత కోవిడ్ వచ్చింది సార్ ఢిల్లీలో. ఏ ఇయర్ యూపీఎస్సీకి వెళ్ళింది? నేను 2020లో వెళ్ళాను. 2020. ఓకే. కోవిడ్ టైంలో వెళ్ళాను. అక్కడ ఢిల్లీలో ఎన్విరాన్మెంట్ ఇంకా అంత సెట్ అవ్వకపోవడం వల్ల నేను రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసాను. ఓకే. హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ నుంచి యూపీఎస్సీ ఒక అటెంప్ట్ ఇచ్చాను, బట్ క్లియర్ అవ్వలేదు. ఓకే. క్లియర్ అవ్వకపోవడం వల్ల ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్సర్టెనిటీ, మనకు మళ్ళీ బీటెక్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం అంత ఇంట్రెస్ట్ లేక, సో ప్యారలల్ కెరియర్స్ ఏముంటాయి అని ఆలోచించే టైంలో ఓకే మనకి ఇట్లా పబ్లిక్ సర్వీసెస్ వైపు లా చేసి పెట్టుకుంటే మనకి ఇఫ్ ఎనీ కేస్ బ్యాకప్ లాగా ఉంటుంది అనుకుంటే అలా లా సెట్ రాశాను 2021లో. అంటే అటు బీటెక్ కంప్లీట్ చేసిర్రు, ఇటు లా సెట్ అంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేసిర్రు. లా సెట్లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది సార్. రావడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఓకే. సో ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను 2021 to 2024. ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేశాను. ఓకే. అంటే డిఫరెంట్ కాంబినేషన్ బీటెక్ ఎల్ఎల్బి. అవును సార్. మీకు ఎల్ఎల్బి కూడా ఖచ్చితంగా ఇప్పుడు మీరు రెవెన్యూ శాఖకు వచ్చారు కాబట్టి దాంట్లో ప్రతిదీ కూడా లీగల్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మంచిగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి ఇంకా. అవును సార్. బట్ గాడ్స్ గ్రేస్ నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ తర్వాత మరి యూపీఎస్సీ నుంచి టీజీపీఎస్సీ సైడ్ రావడానికి, అంటే టీఎస్పీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ సైడ్కి వచ్చి ఇటు ఈ స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి అంటే ఎవరు సజెషన్ మేరకి? యూపీఎస్సీ 2 అటెంప్ట్స్ ఇచ్చాను సార్. యూపీఎస్సీ 2 అటెంప్ట్స్ ఇచ్చాక మనకి 2022లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. సో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇంత బల్క్ నోటిఫికేషన్, ఒకవేళ ఇదే క్రాక్ చేస్తే మన హోమ్ స్టేట్లో 30-35 ఇయర్స్ సర్వీస్ చేయొచ్చు అన్న మోటివేషన్తో ఇంక పేరెంట్స్ని కూడా అడిగాను సజెషన్. ఓకే, అది ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఇది వన్స్ ఇన్ ఏ వైల్ వచ్చే ఆపర్చునిటీ కదా, ట్రై చేయండి అన్నారు. సో అప్పటి నుంచి నేను ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అట్లా యూపీఎస్సీ నుంచి స్టేట్ పిఎస్సీ సైడ్ రావడం జరిగింది. ఈ గ్రూప్ 2లో మనకి మెయిన్గా 4 పేపర్స్. అవును. ఈ 4 పేపర్స్ అంటే ఈ టోటల్ 4 పేపర్స్లో మీరు మీ ప్రిపరేషన్ విధానం ఒక్కోసారి మనం పేపర్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఓకే. జనరల్ స్టడీస్లో విత్ ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే డాటా పార్ట్ కూడా ఉంటుంది. మరి ఎట్లా జనరల్ స్టడీస్లో ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ అయితే అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది? జనరల్ స్టడీస్ అనేది కంబైన్డ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఉంది కదా సార్ పేపర్ 1లో. మనకి పేపర్ 1 పక్కకు ఒకసారి చూసుకుంటే పేపర్ 2 పేపర్ 3లో ఉన్న సబ్జెక్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ పేపర్ 1లో మనకు కవర్ అయిపోతున్నాయి. సో మనకి ఎక్స్క్లూజివ్గా పేపర్ 1లో చూసుకుంటే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియోగ్రఫీ, సోషల్ ఇష్యూస్ మళ్ళీ మనకి పేపర్ 2 నుంచి కవర్ అయిపోతాయి. తెలంగాణ పాలసీస్, అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ ఇలా ఉన్నాయి. సో మనం వేరే పేపర్ల నుంచి కాంబినేషన్ ఉన్న సబ్జెక్ట్స్ మాత్రం ఆ పేపర్స్తో ప్యారలల్గా చదువుకుంటూ ఎక్స్క్లూజివ్గా మనం పేపర్ 1 వరకు చూసుకుంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్తో పాటు ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి. రెగ్యులర్గా ఒకసారి చదివి అయిపోయిందిలే అని పెట్టేయకుండా రెగ్యులర్ రివిజన్ చేస్తూ ఉండాలి. ఐఆర్ కూడా మన కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ లింక్డ్ ఐఆర్ఏ ఇస్తున్నారు. అవును, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం అదే ఉంది. ఓకే. సో గ్రూప్ 2లో ఐఆర్కి ఉన్న వెయిటేజ్కి మనం కంప్లీట్ ఐఆర్ బుక్స్ పట్టుకొని కూర్చుంటే మార్క్స్ వర్సెస్ వెయిటేజ్ మనకి సింక్ అవ్వాలి. సో కరెంట్ అఫైర్స్ని ప్యారలల్గా చదువుతూ న్యూస్ పేపర్స్ని చదువుకుంటే ఐఆర్ అక్కడితో కవర్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్ వస్తే సైన్స్ అండ్ టెక్ ఎన్సీఆర్టీ బుక్స్ నేను రిఫర్ చేసింది అయితే ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్సీఆర్టీ బుక్స్ 6 to 10 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంతవరకు బేసిక్ జనరల్ సైన్స్ వరకు కవర్ అవుతుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే కరెంట్ అఫైర్స్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్తో మనకు అది కవర్ అయిపోతుంది. అండ్
జియోగ్రఫీకి వస్తే జియోగ్రఫీ తెలుగు అకాడమీ ఓకే మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మనకి జియోగ్రఫీ వెయిటేజ్ మ్యాక్సిమం 15 మార్క్స్ 20 మార్క్స్ వరకు ఉంటుంది పేపర్లో. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ చదవచ్చు, అండ్ తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు అకాడమీ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు టోటల్గా ఈ జనరల్ స్టడీస్ అనేది అన్నిటి యొక్క మిళితం, అన్ని సబ్జెక్టులు. ఇప్పుడు ఆ జనరల్ స్టడీస్లో తమరికి ఎన్ని మార్కులు రావడం జరిగింది 150కి? జనరల్ స్టడీస్లో నాకు 150కి 92 వచ్చాయి సార్. ఓకే, వెరీ గుడ్. టోటల్ ఈ గ్రూప్ 2లో తమ ర్యాంక్? నా ర్యాంక్ గ్రూప్ 2లో వచ్చేసి 49th ర్యాంక్ సార్. 49 మార్క్స్ వచ్చేసి 404.6 వచ్చాయి. 49th ర్యాంక్ 404.6. ఈ జనరల్ స్టడీస్ దాంట్లో కొంత పార్ట్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంది, కొద్దిగా ఇంగ్లీష్ కూడా ఉంది. దీనికి ఎట్లా సపరేట్గా ప్రిపేర్ కావాల్సిన ఆవశ్యకత? ఇంగ్లీష్ వరకు చూసుకుంటే మనము ఇంతకుముందు మనకి ప్రిలిమ్స్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది సార్. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లేదు, ఓన్లీ మనకి గ్రూప్ 2లోనే ఇంగ్లీష్ ఉంది. సో మనం ఇంగ్లీష్ వరకు చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. తెలుగు మీడియం వాళ్ళైతే బేసిక్ ఇంగ్లీష్ 8th 9th 10th ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి. లేదు మాకు బుక్స్ చదివితే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఎనీ ఇన్స్టిట్యూట్ కోర్స్ తీసుకొని బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ కవర్ చేసుకుంటే జంబుల్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, నౌన్స్, ప్రినౌన్స్ అవి చూసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ ఈస్ స్కోరింగ్. అవును, జనరల్ స్టడీస్లో ఇప్పుడున్న పేపర్ ఇంతకుముందు గ్రూప్ 2 పేపర్ లాగా లేదు, ప్యూర్లీ అనలిటికల్ పేపర్ చేస్తున్నారు. సో జనరల్ స్టడీస్ మీద మనకి అంబిగ్విటీ ఉన్నప్పుడు ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ని మనం మ్యాక్సిమం పుల్ చేయగలిగితే 90 to 95% మనం సేఫ్ మార్జిన్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, అంటే జనరల్ స్టడీస్ పేపర్లో పర్ఫెక్ట్గా మనకు మార్క్స్ వచ్చే ఏదైనా కోర్ అంటే విభాగం ఉందని చూస్తే అటు ఇంగ్లీష్ కానీ ఇటు ఆర్థమెటిక్ రీజనింగ్ పార్ట్గా ఉంది. ఎందుకంటే మ్యాథ్స్ నువ్వు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే అన్ని మార్క్స్ వచ్చేస్తాయి, మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అదే జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, రిమైనింగ్ పాలిటీ, హిస్టరీ ఇవన్నీ కొంచెం లెంతీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మనకు క్వశ్చన్ ఆన్సర్ చేయటం కంటే ఈ రెండింటి మీద బాగా ఫోకస్ చేసి వాటిని ఎట్లాగూ చదువుతాం కాబట్టి మనం సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి జనరల్ స్టడీస్ బాగా పనికొస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, అది మనం వేరే జిఎస్ పేపర్స్తో కూడా కవర్ అయిపోతుంది కాబట్టి జనరల్ స్టడీస్ పేపర్ వరకు చూసుకుంటే మ్యాక్సిమం ఇది 40 క్వశ్చన్స్ వరకు మనము ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ 32 to 35 వరకు మనం అక్యురసీ మెయింటైన్ చేయగలిగితే చాలా సేఫ్ మార్జిన్లోకి వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ సెకండ్ పేపర్కి వస్తే సెకండ్ పేపర్ ఎట్లా ప్రిపేర్ కావాలి, దాంట్లో ఉన్న ప్రాథమిక సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సెకండ్ పేపర్ అనేది నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఫేవరెట్ పేపర్ సార్. ఓకే, ఎందుకంటే చాలా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ పేపర్లో. ఓకే, పార్ట్ 1 చూసుకుంటే మనకి హిస్టరీ, పార్ట్ 2 చూసుకుంటే పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 3 చూసుకుంటే సొసైటీ. ఓకే, సో హిస్టరీ వరకు చూసుకుంటే పార్ట్ 1లో చాలా డెప్త్ ఉంది. బోత్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ కంబైన్ అయ్యి ఉంది. అవును, గ్రూప్ 1లో ఏమో మనం సపరేట్గా తెలంగాణ హిస్టరీ వేరే చదువుతాం, ఇండియన్ హిస్టరీ వేరే చదువుతాం. గ్రూప్ 1లో కూడా సేమ్ సెకండ్ పేపర్ ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్, తెలంగాణ హిస్టరీ 50 మార్క్స్. ఇక్కడ మన గ్రూప్ 2లో ఏమైపోతుందంటే ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ కలిపి 50 మార్క్స్లో పెడుతున్నారు. ఓకే, సో సబ్జెక్ట్ అదే అంతే, బట్ వెయిటేజ్ తగ్గిపోయింది. సో మనం ఎఫర్ట్ ఇంకా ఎక్కువ పెట్టాలి. మళ్ళీ ఇది క్వశ్చన్ టు ఆన్సర్ ఉండదు. అవును, ఫ్యాక్చువల్ నుంచి 70% ఆఫ్ పేపర్ అనలిటికల్ కన్వర్ట్ అయిపోయింది. సో సబ్జెక్ట్ని మనం సోర్సెస్ ఎలా పిక్ చేసుకోవాలనుకుంటే సార్, ఓకే, కోర్ మనకి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే బుక్స్ ఉంటాయి, డైరెక్ట్ గైడెన్స్ పెట్టుకోకుండా ఓకే, కోర్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే బుక్స్. ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే ఎన్సీఆర్టీస్, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీకి. ఓకే, తెలుగు మీడియం వల్ల అయితే ఏదన్నా ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ ఓకే, డీటెయిల్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది, లేకపోతే తెలుగు అకాడమీ. ఓకే, ఫస్ట్ పెట్టుకొని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ మనం హిస్టరీ అనగానే ఏమనుకుంటాం, ఫ్యాక్చువల్ డేటా బై హార్ట్ చేయాలి, డేట్స్ బై హార్ట్ చేయాలి, అలా కాకుండా ఫస్ట్ కాన్సెప్చువల్గా చదువుతున్నప్పుడు 1-2 రివిజన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ ఫ్లోలో ఫ్యాక్చువల్ డేటా నీ మైండ్లోకి స్టోర్ అయిపోతుంటుంది రివిజన్స్లో. సో బేసిక్ మనం కాన్సెప్ట్ ఫౌండేషనే పెట్టుకోకుండా ఫ్యాక్చువల్ డేటా బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్లో అది నువ్వు ఎంతవరకు రిటైన్ చేయగలవు అనేది ఈ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఓకే, అండ్ పేపర్ ఇప్పుడు అనలిటికల్ వేలో మారడం వల్ల జస్ట్ క్వశ్చన్ ఇచ్చేసి ఏబిసిడి దీంట్లో పిక్ చేసుకోండి అనేలాగా లేదు ఇప్పుడు. సో ఇంటర్ కనెక్ట్ చేస్తున్నాడు, మెడివల్ హిస్టరీని, ఏన్షియంట్ హిస్టరీని, ఆర్ట్ అండ్ కల్చర్తో ఇంటర్ కనెక్ట్ చేస్తున్నాడు, మోడర్న్తో ఇంటర్ కనెక్ట్ చేస్తున్నాడు.
అలాంటప్పుడు మనం హోలిస్టిక్గా ఒకసారి సబ్జెక్ట్ చదువుకొని రివిజన్స్లో ఫ్యాక్చువల్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే హిస్టరీలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ పాలిటీ వరకు వస్తే ఈ మనకి ప్రైవేట్ ఆథర్స్ చాలా బాగుంటాయి సార్ పాలిటీ చదివేటప్పుడు ఏం చేయాలంటే ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ మనం చదివినా కానీ పక్కన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పెట్టుకోవాలి. ఓకే, నాది లా బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను చెప్పడానికి ఈజీ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ చదివేయండి అంటే బేర్ యాక్ట్ చూడంగానే అది ఏం అర్థం కాదు, లీగల్ వేలో ఉంటుంది. బట్ ఒక్కసారి మనం ఒక రిఫరెన్స్ బుక్ పక్కన పెట్టుకొని కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టుకొని ఆ ఆర్టికల్ అండ్ దాని ఇల్లుస్ట్రేషన్ చదివితే నో వన్ కెన్ బీట్ యూ ఇన్ పాలిటీ. అంటే అంత ఫేవరెట్ అయిపోతారు మీరు సబ్జెక్ట్కి పాలిటీ. అది ఎప్పుడైతే మనం పేపర్ 1లో కరెంట్ అఫైర్స్తో ఇది లింక్ చేసుకుంటూ చదువుతామో ఇంకా ఈజీ అయిపోతాం మనకి పాలిటీ. ఓకే, నెక్స్ట్ సొసైటీ అది కొంచెం మనం సిలబస్ కొంచెం డిఫరెంట్ ఉంది. అంత డైనమిక్గా లేదు, అలానే అంత స్టాటిక్గా లేదు. కంబైండ్ ఆఫ్ డైనమిక్ అండ్ స్టాటిక్ ఉంది. కొంచెం మన తెలుగు అకాడమీ బుక్స్ అవి అంత పర్ఫెక్షన్తో అనిపించలేదు నాకు సొసైటీ. సో నేనేం చేశానంటే ఎక్స్క్లూజివ్ మన సొసైటీ పేపర్ కోసం ఏదైనా ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకున్నాను అండ్ ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకున్నాను. డేటా మాత్రం నేను న్యూస్ పేపర్స్లో నుంచి వచ్చే డేటా ఆర్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్స్, గవర్నమెంట్ రిపోర్ట్స్. ఎవ్రీ ఇయర్ మనకి నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్టీ వాళ్ళది, బీసీ వాళ్ళ రిపోర్ట్స్ వస్తుంటాయి. దాంట్లో నుంచి డేటా డిఫరెంట్ మనకి పిఐబి వాళ్ళు ఇయర్ ఎండ్లో మినిస్ట్రీ డేటా షీట్స్ రిలీజ్ చేస్తారు. ఆ డేటా షీట్స్ ఒకసారి చదువుకుంటే ఆల్రెడీ నాకు యూపీఎస్సీలో సొసైటీ కాన్సెప్చువల్ లెవెల్లో క్లారిటీ ఉంది కాబట్టి నేను దాని మీద బేస్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, టోటల్ సెకండ్ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? సెకండ్ పేపర్లో నాకు వచ్చేసి 101 వచ్చేది సార్. పేపర్లో 92, సెకండ్ పేపర్లో 101. ఓకే, మంచి మార్కులు. ఇప్పుడు ఫస్ట్ పేపర్తో పోలిసి సెకండ్ పేపర్ భిన్నం. నెక్స్ట్ థర్డ్ పేపర్. థర్డ్ పేపర్ అంటే కొద్దిమంది ఎకానమీ పట్ల కొంచెం భయం కలిగి ఉంటారు. కాబట్టి మన ఎకానమీని ఎట్లా ప్రిపేర్ కావాలి, నెక్స్ట్ డెవలప్మెంట్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ కావాలి? థర్డ్ పేపర్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా హోలిస్టిక్గా చేశారు సార్ సిలబస్ మనకి. గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ. మనకి గ్రూప్ 2లో రీసెంట్ గ్రూప్ 1కి ఒక 45 days ముందు అవ్వడం వల్ల గ్రూప్ 1లో ఉన్న ఎకానమీని చాలా కాన్సెప్చువల్ లెవెల్లో చాలా డెప్త్గా వెళ్ళి చదివాం. చదవడం వల్ల ఒక్కసారి గ్రూప్ 1 అయిపోయినాక గ్రూప్ 2కి మనకు 45 days టైం ఉంది. సో మనకు కాన్సెప్చువల్ లెవెల్లో నాకు కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి నేనేం చేశానంటే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్, ఎకనామిక్ సర్వే అండ్ రీసెంట్ ఎకనామీ రిలేటెడ్ ఏమన్నా డేటా వస్తే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చా. అది ఎంతవరకు సఫైస్ అయిందంటే ఇండియన్ ఎకానమీ వరకు అది సరిపోయింది. తెలంగాణ ఎకనామీకి ఏం చేశానంటే తెలుగు అకాడమీ వండర్ఫుల్గా ఉంది సార్ తెలంగాణ ఎకనామీకి. బట్ అదేమిటి అంటే మనకి పాత డేటా ఉంటుంది, ఒక ఇయర్ ప్రింట్ అయిపోయి అక్కడే ఉంటుంది. సో మనకి ఎవ్రీ ఇయర్ మారేది ఏంటంటే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్. బేసిక్ కాన్సెప్ట్స్ అదే పెట్టుకొని ఎవ్రీ ఇయర్ మారుతున్న సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ డేటాని ఆ ఎకనామిక్ తెలుగు అకాడమీలో ఉన్న బుక్తో రిప్లేస్ చేస్తే డేటాని తెలంగాణ ఎకానమీ అనేది హోలిస్టిక్గా కవర్ అయిపోతుంది. థర్డ్ పార్ట్ వచ్చేసి ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్. అది చాలా డైవర్సిఫైడ్గా ఉంది. ఎన్విరాన్మెంట్ ఉంది, అర్బనైజేషన్ అనేది ఉంది. సో దానికి ఒక ప్రాపర్ బుక్ అంటూ ఏం లేదు సార్. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఒక 2-3 ప్రైవేట్ ఆథర్ బుక్స్ తీసుకొని మీ అకాడమీ బుక్స్ కానివ్వండి, లేకపోతే ఒక 2-3 అకాడమీ బుక్స్ ఉన్నాయి. నేను దీంట్లో మీ అకాడమీ బుక్స్ కూడా చూశాను. చూసి దాంట్లో నుంచి స్టాటిక్ పార్ట్ తీసుకున్నాను. స్టాటిక్ పార్ట్ మొత్తం దాంట్లో కవర్ చేసుకున్నాను. కరెంట్ అఫైర్స్తో లింక్ చేశాను. పేపర్ కూడా స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ లింక్ అవ్వడం వల్ల ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్లో. ఇప్పుడు ఈ ఎకానమీలో ఇప్పుడు మీరు కొద్దిగా గ్రూప్ 1 ఐడియా ఉంది కాబట్టి కాన్సెప్ట్స్ మీద, ఎనలైటిక్స్ మీద ఉంది. కానీ ఫ్రెష్గా ఓన్లీ ఫర్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది? ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఎకనామీ బుక్ ఓపెన్ చేసి మనం కాన్సెప్ట్ చదవడం మొదలు పెడితే మనకు అర్థం కాకపోవచ్చు. నా సజెషన్ మ్యాక్సిమం ఏంటంటే మీరు మీకు ఫైనాన్షియల్గా కానీ మెటీరియల్గా కానీ సపోర్ట్ చేస్తే ఒక కోచింగ్ తీసుకొని ఎక్స్క్లూజివ్ ఎకానమీ సబ్జెక్ట్ బట్టి కాన్సెప్ట్స్ అన్ని ఫస్ట్ క్లియర్గా నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ నేర్చుకున్నాక మీకు ఒక ఐడియా వస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. అప్పుడు మీరు ఈ బుక్స్ తీసుకొని ఈ సర్వే రిపోర్ట్స్ కానీ అవన్నీ తీసుకుంటే మీకు అసలు జీడిపి, అసలు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి, ఈ బేసిక్ టర్మినాలజీ అండ్ వాటి ఇంటర్ కనెక్షన్స్ మీద క్లారిటీ వస్తే మీకు ఈ రిపోర్ట్స్ కూడా ఈజీగా అర్థమైపోతాయి. అట్లా ఎకానమీలో మంచి
గ్రిప్ సంపాదించవచ్చు. అవును సార్. ఎకానమీలో ఎన్ని మార్కులు వచ్చింది తమరికి? అరౌండ్ 100 వచ్చాయి సార్. అరౌండ్ 100. ఓకే. నెక్స్ట్ ఫైనల్ అంటే ఫోర్త్ పేపర్. అవును. ఫోర్త్ పేపర్ అనేది ఇటు స్కోరింగ్ పేపర్ ప్లస్ మన నేటివ్ సంబంధించిన మూమెంట్. మరి ఈ ఫోర్త్ పేపర్ ప్రిపరేషన్ విధానం ఎట్లయితే ఎక్కువ మార్కులు మనం పొందొచ్చు? మీరు అన్నట్టు ఫోర్త్ పేపర్ స్కోరింగ్ పేపర్ అన్నారు సార్. ఎస్. అందరము గ్రూప్ 2కి ముందు ఓకే ఫోర్త్ పేపర్ ఏముంది, మ్యాక్సిమం ఫ్యాక్చువల్ డేటా ఉంటుంది, తెలంగాణ మూమెంట్ మనకు అందరికీ చదువుకుంది, ఎస్. ఇన్ డెప్త్ 150 మార్క్స్ అప్పుడే గ్రూప్ 1 రాసేస్తున్నాము, ఓకే. 2-3 ఇయర్స్ అయినా దాంట్లో డైనమిక్ ఉండదు అని అన్ని మైండ్ సెట్లోనే ఉన్నాం మేము. ఓకే. వన్స్ ఎగ్జామ్కి వెళ్ళినాక ఓకే. ఫోర్త్ పేపర్లో కూడా కాన్సెప్చువల్ టెస్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఈసారి గ్రూప్ 2 ప్రూవ్ చేసింది సార్. ఓకే. ఓకే. ఈ చాలా బాగుంది సార్, క్వశ్చన్స్ పడ్డాయి, ఓకే. చాలా డెప్త్ క్వశ్చన్స్ పడ్డాయి. ఓకే. అక్కడ మనకి తెలంగాణ మూమెంట్లో ఒక ఫ్లో అంటే మనం ఎట్లా ఒక ఈవెంట్ తీసుకుంటే ఓకే. 1969 మూమెంట్ అంటే ఆ మూమెంట్ వరకే చదువుకొని దాన్ని వదిలేస్తాం. ఓకే. నెక్స్ట్ 6 పాయింట్ ఫార్ములా వరకు చదువుకొని దాన్ని వదిలేస్తాం. అట్లా ఈవెంట్ చదువుకోవడం వల్ల ఓకే. ఓన్లీ మనం ఫ్యాక్చువల్ వరకే చేయగలుగుతాం. ఓకే. కానీ ఈసారి ఎట్లా ఇచ్చారంటే ఇంటర్ కనెక్ట్ చేశాడు, క్రోనాలజీ మెయింటైన్ చేసింది. మొత్తం అంటే 1948 నుంచి 2014 మధ్య జరిగిన అన్ని ఈవెంట్లని ఐదరు క్రోనాలజీ ప్రకారం మార్చండి, అవరోహణ క్రమంలో మార్చండి, ఆరోహణ క్రమంలో మార్చండి, జతపరచండి, ఇట్లా కాస్ ఎఫెక్ట్ అడిగాడు. ఓకే. మనకి లాస్ట్ టైం గ్రూప్ 2 ఎలా అయిందంటే రైటర్స్ ఏంటి, వాళ్ళు రాసింది ఏంటి, ఈ లెవెల్లో ఫ్యాక్చువల్ వెళ్ళడం వల్ల ఓకే అందరూ ఓకే ఇంతే ఉంటదేమో మూమెంట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా 2-3 డిఫరెంట్ ఈవెంట్స్ ని కనెక్ట్ చేసి ఒకటే క్వశ్చన్ లో 2-3 ఒక డికెట్స్ గ్యాప్ లో ఉన్న ఈవెంట్స్ ని కనెక్ట్ చేయడం వల్ల కొంచెం డిఫికల్టే ఉండే పేపర్. బట్ మెనీ టైమ్స్ రివిజన్ చేయడం, అదే తెలంగాణ మూమెంట్లో కూడా మనం కాన్సెప్చువల్గా చదవాలి అనేది అని చెప్పిన పేపర్ ఈసారి గ్రూప్ 2 పేపర్. తెలంగాణ మూమెంట్లో ఇప్పుడు కాన్సెప్చువల్ డేటా ఎక్కువ అంటే ఏదో ఫిగర్స్ డీటెయిల్స్ కాకుండా ఎనలైటికల్గా వెళ్ళిండి. అంటే 1948 నుంచి 2014 లింక్ చేస్తూ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిండు. మరి దానికి సంబంధించి ఏదైనా అంటే మంచి బుక్ దాన్ని ఎట్లా అయితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు? ఎగ్జామ్ అయిపోయినాక మీరు నాకు కలిసినప్పుడు నేను చెప్పింది కూడా మీకు ఇదే సార్. ఓకే. అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. నేను అప్పటి వరకు సమ్ ర్యాండమ్ బుక్ చదువుతున్నాను తెలంగాణ మూమెంట్కి. ఓకే. సో నేను స్టడీ హాల్లో చూసినప్పుడు నా 2 క్యాబిన్స్ అవతల ఒకరు నక్షత్ర అకాడమీ బుక్కే పెట్టుకున్నారు. ఓకే. పెట్టుకున్నప్పుడు మనకి ఎందుకులే ఇప్పుడు కొత్త బుక్ అనుకున్నాను, చూద్దాం అనేసి చూశాను. ఓకే. నాకు మీరు ఆ తెలంగాణ మూమెంట్ని బుక్ రాసిన స్టైల్ కానీ అది కానీ ఇదేదో కొంచెం ఫ్లో ఉంది, గ్రూప్ 2కి ఇది ఏదో మనకి ఫ్లో ఇస్తుంది అన్నట్టు అనిపించింది. సో నేను ఎక్స్క్లూజివ్గా ఒక 1 వీక్ 150 మార్క్స్ పేపర్ కాబట్టి కంప్లీట్గా ఏం చేయలేదు, బుక్ పట్టుకున్నాను, ఫస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయాను. దాంతో నాకు ఒక పర్ఫెక్ట్ క్రోనాలజీ వచ్చేసింది, నాకు ఒక పిక్చర్ వచ్చేసింది. అందుకే నేను ఎగ్జామ్ అయిపోయాక నాకు మ్యూచువల్స్ ద్వారా అది కనుక్కొని మీకు కలిసి చెప్పాను. అందుకే థ్యాంక్ యూ. రైట్. ఎందుకంటే మన తెలంగాణ మూమెంట్ బుక్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఇన్ డీటెయిల్గా రాయడం జరిగిందండి. అంటే కొద్దిగా మనం చూసింటావుగా. అవును సార్. ఇంత లా ఉన్నా కానీ మ్యాటర్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ అంటే ఇష్యూస్ ఎక్కువ, అంటే ఏదైతే మనకు అన్నిటి మీద రీసెర్చ్ చేసి మొత్తం డీటెయిల్గా రాయటం జరిగింది. అవును సార్. ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు బుక్ లా ఉండే వరకల్లా ఇంత పెద్ద బుక్ చదవాలా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒకసారి మీరు లేటెస్ట్ గ్రూప్ 2 పేపర్ చూసి అది చదవాలా వద్దా అనేది మీకే అర్థమైపోతుంది. మీ బుక్ పక్కన పెట్టుకొని గ్రూప్ 2 పేపర్ చూడండి, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. మనం కూర్చొని మాట్లాడుకుంటాం అంటే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పలేను కదా సార్. రైట్. ఎస్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 పేపర్స్ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కొంతమంది ప్రిపరేషన్ విధానాలు మనం గమనిస్తే ఒకే రోజులో కొంత టైము ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్కి ఇట్లా టైం షెడ్యూల్ పెట్టుకొని చదివేటోళ్ళు కొంతమంది ఉంటారు. కొద్దిమంది ఫస్ట్ పేపర్ మొత్తం కంప్లీట్ అయినాక సెకండ్ పేపర్ అయినాక థర్డ్ పేపర్ అయినాక ఫోర్త్ పేపర్. మీ ప్రిపరేషన్ విధానం ఎట్లుంటే ఎక్కువ అంటే గుర్తుండే అవకాశం ఉంది, ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది? పేపర్ 1 అనేది మనకి మిక్స్ ఆఫ్ ఆల్ ఉంది కాబట్టి, అండ్ దాంట్లో కరెంట్ అఫైర్స్ ఉంది కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదువుకుంటుంటాం కాబట్టి పేపర్ 1 ఆల్మోస్ట్ ఒక 30% కవర్ అయిపోతుంది. ఓకే. సో నేను పేపర్ 1ని పక్కన పెట్టా.
ఓకే ఇంగ్లీష్ అర్థమెటిక్ నేను కొంచెం ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల, ఈ రెండింటి మీద కొంచెం గ్రిప్ ఉండడం వల్ల, సో ఎగ్జామ్ ముందు మనం టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసి వీ కెన్ పుల్ అన్న దాంతో పేపర్ 1 పక్కన పెట్టి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి షెడ్యూల్ వేసుకున్నాను సార్. ఓకే ఎవ్రీ పార్ట్ 1 వీక్ అని పెట్టుకున్నాను. ఓకే సిలబస్ పాయింట్ 1, ఎవ్రీ పార్ట్లో 5 పాయింట్స్ ఉంటాయి. సిలబస్ పాయింట్, ఎస్ సిలబస్ పాయింట్ 1, సిలబస్ పాయింట్ 2, సిలబస్ పాయింట్ 3, సిలబస్ పాయింట్ 4, సిలబస్ పాయింట్. అంటే ఒక యూనిట్ ఆర్ చాప్టర్ లాగా ఉంటాయి. ఓకే సిలబస్ పాయింట్ 1 యూనిట్ మొత్తం 1 డేలో కంప్లీట్ చేస్తాను. ఓకే 2 మొత్తం 1 డే, ఓకే 3 మొత్తం 1 డే, ఓకే 4 మొత్తం 1 డే, అలా 5 ఓకే కంప్లీట్ చేసి మనం అనుకుంటాం 1 డేలో కంప్లీట్ చేస్తామని, అవును కానీ చేయలేము. అప్పుడు ఓకే 1 బఫర్ డే, పట్టొచ్చు. ఓకే 6th డే ఏదైతే కంప్లీట్ చేయలేదో అది కంప్లీట్ చేసి ఓకే ఆ 7th డే ఆ పేపర్ మీద 2 టెస్ట్ రాశాను నేను. ఓకే రైట్ ఎక్స్క్లూజివ్గా ఆ పేపర్ మీద 2 టెస్ట్ రాశాను. ఓకే 2 టెస్ట్ రాయడం వల్ల నేను ఈ 1 వీక్లోనే ఇమ్మీడియట్గా నా మజిల్ మెమరీలో ఉంటుంది కాబట్టి Okay. డేటా, ఆ టెస్ట్లో నేను ఏ తప్పు చేస్తున్నానో తెలుసుకొని ఎస్ ఓన్లీ టెస్ట్ రాసి ఓకే చేశానని పక్కన పెట్టకుండా మొత్తం మోడల్ ఆన్సర్స్ చూసి రివర్స్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే రైట్ ఆ టెస్ట్లో ఉన్న పాయింట్స్ ఏవైతే నేను చదివిన రిఫరెన్స్ బుక్లో లేదనిపించిందో ఓకే అది యాడ్ ఆన్ చేసుకున్నాను. ఓకే సో దానివల్ల ఆ సబ్జెక్ట్ మీద ఒక మంచి ఓకే ఐ డిడ్ ఇట్ అన్న ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలానే ఎవ్రీ పేపర్కి రిపీట్ చేశాను. ఓకే కానీ ఎకానమీ అనేది కొంచెం డైనమిక్ కాబట్టి మనం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం టైం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే పేపర్ 4 చేశాను. ఓకే తెలంగాణ మూమెంట్. ఓకే తెలంగాణ మూమెంట్ నేను రీసెంట్గా ఈసారి పెక్యులర్ సిచ్యువేషన్ వల్ల ఓకే గ్రూప్ 1కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి కొంచెం ఆబ్జెక్టివ్ స్టైల్లో తెలంగాణ మూమెంట్కి ఏం చేశానంటే డైలీ ఒక పేపర్ రాశాను. ఓకే 1 వీక్ 7 పేపర్స్ రాసేసాను. ఎక్కడైతే మనకి లేదు డేటా ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయింది. ఒకసారి మీ బుక్ చూశాక ఓకే అది నాకు కొత్తగా ఏం కనిపించలేదు. ఓకే ఒకవేళ కనిపించినా కానీ అక్కడ ఇక్కడ డేటా పాయింట్స్ ఎక్కడైనా కనిపించినా అవి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు టాప్ మంచి మార్కులు సాధించి మరి డీటీగా సెలెక్ట్ చేసుకున్నారు. అరే దాన్నే ఇప్పుడు నాయబ్ తహసీల్దార్ అని కూడా పిలుస్తున్నారు. మరి రెవెన్యూ శాఖకు పోవడం పట్ల ఇంట్రెస్ట్ ఎట్లా, ఎవరు అంటే దానికి ఏమన్నా ముందే మీరు ఆప్షన్ పెట్టుకున్నారా, ఎట్లా వెళ్ళడం జరిగింది? రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అని ఉన్నది. ఎస్ అండ్ మీలాంటి సీనియర్స్ని నేను ఎగ్జామ్ అయిపోయినాక కలిసినప్పుడు కూడా ఎలా ఉంటుంది సార్ అని అడిగినప్పుడు కూడా మీరు అదే చెప్పారు. ఎస్ ఇట్స్ వెరీ గుడ్ డిపార్ట్మెంట్. ఓకే బోత్ మనకి డైరెక్ట్గా పబ్లిక్తో కాంటాక్ట్ ఉండి సర్వ్ చేయగలిగేది ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే జాబ్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎస్ పొగడతలైనా ఉంటాయి, తిట్లైనా ఉంటాయి, ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది హోలిస్టిక్గా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో మనకి బాగుంటుంది అనిపించి రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే ఇప్పుడు దాదాపుగా ఒక 10 days అవుతుండొచ్చు ట్రైనింగ్ పోగొట్టి. అవును సార్. ఎస్ ఏం నేర్చుకున్నారు అంటే ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? 10 daysలో మండల్ ట్రైనింగ్కి వెళ్ళాలి సార్. ఓకే మేడ్చల్ కలెక్టరేట్లో ఇచ్చారు. ఓకే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్, రెవెన్యూ అపీల్స్ ఎలా వస్తున్నాయి, ఓకే అసలు రెవెన్యూ రికార్డ్స్ ఏమున్నాయి, అసలు ఓకే బేస్ అసలు కలెక్టరేట్లో హెడ్ క్వార్టర్స్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కోర్ వర్క్ ఏం జరుగుతుంది అనే దాని మీద నేర్చుకుంటారు. నెక్స్ట్ రాబోయే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మీరిచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే ఎట్లా ప్రిపేర్ కావాల్సి ఉంది, ఎట్లా అయితే వాళ్ళు విజయం సాధించవచ్చు అనేది మీ మాటల్లో? మనము ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా పీవైక్యూస్ ఫస్ట్ చూడాలి అంటారు. ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. నేను ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే 2016 గ్రూప్ 2 పేపర్స్ చూడకండి. ఓకే ఐ మే బి హార్ష్, నేను కొంచెం హార్ష్గా ఉండొచ్చు, ఓకే బట్ చూడకండి. ఎందుకంటే ఆ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్, ఆ స్టైల్ ఆఫ్ ఆస్కింగ్ ఆఫ్ క్వశ్చన్స్ మారిపోయింది. లేవు. ఎక్స్క్లూజివ్గా 3 times మనం గ్రూప్ 1 ఫిలిమ్స్ రాసాం. Yes. ఆ 3 గ్రూప్ 1 ఫిలిమ్స్ పెట్టుకోండి, ఈ గ్రూప్ 2 4 పేపర్స్ పెట్టుకోండి. ఓకే పెట్టుకొని ఫస్ట్ ఒకసారి పేపర్స్ అన్నీ చూడండి, ఓకే ఎలా అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు. నెక్స్ట్ సోర్సెస్ పిక్ చేసుకోండి, చాలా సెలెక్టివ్గా పిక్ చేసుకోండి. ఓకే ఇప్పుడు తెలంగాణ మూమెంట్కి మీ నక్షత్ర ఉంది, జియోగ్రఫీకి మీరు ఎక్సలెంట్గా ఒక బుక్ రాశారు, అలా కొంచెం సెలెక్టివ్గా బుక్స్ పిక్ చేసుకొని ఓకే ఎక్కడైతే మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లేవన్నారో కొంచెం కాన్స్టెంట్ గవర్నమెంట్ రిసోర్సెస్ తీసుకోండి. ఓకే అవి తీసుకొని సెలెక్టివ్గా తీసుకొని నోట్స్ చేసుకోవాలి. ఓకే ఎందుకంటే మనకి ఇంత వ్యాస్ట్ సిలబస్లో ఎగ్జామ్ లాస్ట్కి వచ్చేసరికి మొత్తం ఒక 15 బుక్కులు ఉంటాయి ముందు, రిఫరెన్స్ బుక్కులు. అవును. ఏ చదవాలో అర్థం కాదు. ఓకే దాంట్లో ఇంకా హిస్టరీగా వచ్చేస్తుంది మనకి. ఎస్ అసలు ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉన్నానా లేదా అని. అదే సపోజ్ మన దగ్గర ఒక నోట్స్ ఉంటే ఓకే సంథింగ్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే నేను చదువుతున్నాను, ఎగ్జామ్ ముందు ఓకే నాకు రివైజ్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్.
అండ్ ప్యారలల్గా టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. టెస్ట్ సిరీస్ రాయడం అనేది గ్రూప్ 2కి 50% మనము చదువుతున్నామంటే 50% టెస్ట్. ఎందుకంటే టెస్ట్ అనేది జస్ట్ టెస్ట్ రాసి నాకు ఇంత స్కోర్ వచ్చింది, తక్కువ వచ్చింది, సో మళ్ళీ నేను చదువుతానే కాదు. టెస్ట్ రాసి ఒక 2 hours టెస్ట్ రాస్తే 3 hours మనం టెస్ట్ అనాలిసిస్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని రివర్స్ ఇంజనీరింగ్, రివర్స్ ఇంజనీరింగ్లో హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మనకు కవర్ అయిపోతుంది. ఎక్కడైతే మనం మిస్ అయినామో అది ఒక్కసారి మనము చదివేటప్పుడు ఒక ఫ్లోలో వెళ్తుంటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఓకే నాకు ఇది గుర్తుండిపోతుంది అనిపిస్తుంది. సపోజ్ మనం టెస్ట్ సిరీస్ రాసి ఒక క్వశ్చన్ తప్పు చేసి అరే ఈ క్వశ్చన్ ఎందుకు తప్పు చేసామని మళ్ళీ ఆన్సర్కి చూస్తే అది మన మెమొరీలో మనం జనరల్గా చదివిన దానికంటే ఎక్కువ టైం రిటైన్ అయ్యి ఉంటుంది. సో నేను టెస్ట్ సిరీస్ చాలా సజెస్ట్ చేస్తాను. దీంట్లో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీరు యూపీఎస్సీ కూడా రాసి ఉంటారు కాబట్టి ఈ ఎలిమినేషన్ మెథడ్ అనే ఒక ప్రాసెస్, అట్లా దాని ద్వారా కొంత ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అది ఎట్లా చేస్తే బాగుంటుంది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా. నేను నెక్స్ట్ మాట్లాడదాం అనుకున్నది ఎలిమినేషన్ టెక్నిక్. ఎందుకంటే ఇప్పుడు పేపర్ ప్యాటర్న్స్ అన్ని ఆబ్జెక్టివ్ పేపర్ ప్యాటర్న్స్ అన్ని మారిపోయాయి, కంప్లీట్ అనలిటిక్స్ వస్తున్నాయి. సో ఒక క్వశ్చన్కి 4-5 స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దాంట్లో నుంచి మనకు ఈచ్ క్వశ్చన్కి ఉండేది 1 minute. దాంట్లో ఒక 5 to 10 seconds బబ్లింగ్ తీసేస్తే యావరేజ్గా మనకు ఉండేది 50 seconds. 50 secondsలో మనం క్వశ్చన్ని అర్థం చేసుకొని దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్, అదే ఎందుకు కరెక్ట్ అని డిసైడ్ అయ్యే దాంట్లో ఈ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. ఎలా అంటే మనం అన్నీ చదవకపోయి ఉండొచ్చు, మనకు 100% ఏది రాదు, హ్యూమన్సే, మనం రోబోట్స్ కాదు. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే క్వశ్చన్ ట్రిక్కి ఇస్తుంటాడు. ట్రిక్కి ఇచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్లో ఏమవుతుందంటే స్టేట్మెంట్ మనకి అబ్జల్యూట్గా కరెక్ట్ అని తెలిసిన స్టేట్మెంట్ ఎక్కడో రాంగ్ అని కనిపిస్తుంది మనకి. ఆ రాంగ్ అని కనిపించినప్పుడు కింద ఆప్షన్ చూస్తాం మనం. ఆ రాంగ్ మనం 100% అక్యురేట్గా షూర్ ఉన్న క్వశ్చన్ ఆప్షన్లో లేదు అనిపిస్తే అది ఆన్సర్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, రిమైనింగ్ అంత క్వశ్చన్ చదవం కదా, అక్కడ మనం 20 secondsలో క్వశ్చన్ కవర్ చేస్తే 20 seconds సేవ్ అవుతుంది. అప్పుడు డిఫికల్ట్ ఉన్న క్వశ్చన్కి మనం ఎక్కువ టైం ఇవ్వచ్చు. సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఒక 30 to 35 క్వశ్చన్స్ ఎలిమినేషన్ మెథడ్లో ఒక స్టాండర్డ్ వేలో ప్రిపేర్ అయినా ఎవరికైనా చేయొచ్చు. కానీ ఆ ఎలిమినేషన్ టెక్నిక్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి టెస్ట్ సిరీస్ స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ ఎలిమినేషన్ టెక్నిక్ వస్తుంది. లేదు నేను ఎగ్జామ్లో పోయి డైరెక్ట్ ఎలిమినేషన్ టెక్నిక్ అప్లై చేస్తా అనుకుంటే అటు ఎలిమినేషన్ రాదు, ఇటు ఫ్యాక్చువల్ రాదు, ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. అందుకే టెస్ట్ సిరీస్లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 2.5 hours టెస్ట్ కాబట్టి మనకి ఫైనల్ ఎగ్జామ్ 2.5 hours పెట్టుకొని రాస్తాం అంతే. కానీ అట్లా రాయొద్దు అంటారు, ఎందుకంటే మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఉన్న అట్మాస్ఫియర్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరు, అన్ని కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. మనము ఒక టెస్ట్ సిరీస్లో రాసేటప్పుడు సర్లే టెస్ట్ సిరీసే కదా, లేకపోతే మనం అనాలిసిస్లో చూసుకుంటాం అని పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ ఎగ్జామ్లో ఓఎంఆర్లో మార్క్ చేసేటప్పుడు మనకి భయం అవుతుంటుంది, అక్కడ టైం వేస్ట్ అవుతుంటుంది. ఆ టైం వేస్ట్ అవ్వద్దంటే మనం టెస్ట్ సిరీస్ 1 hour 45 minutes 2 hours పెట్టుకొని రాయాలి. అది టెస్ట్ సిరీస్ అలవాటు అవ్వడం వల్ల మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఆల్ 150 క్వశ్చన్స్ కవర్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సెకండ్ పేపర్ ఓకే, వెల్ అండ్ గుడ్, మీ ఫేవరెట్ పేపర్ అని చెప్పి ఓకే. ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఎకానమీ అంటే కొంచెం భయపడుతుంటారు, అంటే ఈ ఫ్యాక్చువల్ డేటా ఎక్కువ ఉంటుంది, ఈ బడ్జెట్, ఈ సర్వే, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనేది భయపడుతుంటారు. మరి ఎకానమీ ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండాలి, మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎకానమీలో మనకు వచ్చిన మార్కులు ఎన్ని? ఏదన్నా యూపీఎస్సీ సైడ్ గ్రూప్ 1 సైడ్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు ఎకానమీ ఆల్రెడీ కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ వేలు ఉంటుంది. లేదు ఎక్స్క్లూజివ్గా నేను గ్రూప్ 2 కోసం వచ్చాను, ఎకానమీ చదవాలి అనుకున్న వాళ్ళు కొంచెం భయపడుతుంటారు ఎకానమీ కోసం. వాళ్ళకి నేను ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏదన్నా కోర్స్ తీసుకోండి మీరు, ఒక మంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కోర్స్ తీసుకొని ఎకానమీ సిలబస్ అంతా కాన్సెప్చువల్గా నేర్చుకోండి ఫస్ట్. డైరెక్ట్ బుక్ తీసుకోకుండా. డైరెక్ట్ బుక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టర్మినాలజీ అదంతా చూడడం వల్ల మనకి ఫస్ట్ అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల మనకి ఫస్ట్ నుంచి ఒక నెగిటివ్ వెళ్ళిపోతుంటుంది. లైక్ అబ్బా ఈ ఎకానమీ నేను ఏదో ఒకటి చేయాలి అని మెల్లిగా సైడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. బట్ 150 marks పేపర్, అది వేరే సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అదే ఒకసారి మనం కోర్స్ తీసుకొని ఒక నోట్స్ పెట్టుకొని రిఫరెన్స్ బుక్స్ రిఫర్ చేస్తే ఆ టర్మినాలజీ అంతా మనకు ఒక ఫ్లో వస్తుంది. సో మన బ్రెయిన్ కూడా లింక్ చేసుకోవడం వల్ల ఓకే సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది అనే దాంట్లో కాన్ఫిడెన్స్తో ముందరికి వెళ్తుంది. అట్లా మీకు ఎకానమీ మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ తెలంగాణ ఎకానమీ వరకు అయితే మన తెలుగు ఎకానమీ బుక్ పర్ఫెక్ట్గా ఉంది సార్. బట్ దాంట్లో ఏమైందంటే డేటా 2022 ఉంది. సో
మనకి గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అవును. బేసిక్ స్టాటిక్ పార్ట్ తెలంగాణ తెలుగు అకాడమీ బుక్ పెట్టుకొని ఓకే. ఈ డేటాను మట్టుకి మనం ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయ్యే స్టాటిక్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో పెట్టుకుంటే తెలంగాణ ఎకానమీ వరకు పర్ఫెక్ట్గా కవర్ అయిపోతుంది. ఇండియన్ ఎకానమీ అనేది సేమ్ మనకి జనరల్ ఇప్పుడు కోచింగ్ తీసుకుంటాం, కోచింగ్లో ఉన్న నోట్స్ ఉంటుంది ఆర్ ఎనీ ఒక స్టాండర్డ్ ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకొని ఓకే దాన్ని ఇండియన్ ఎకనామిక్ సర్వే ఉంటుంది, అవును, ఆ డేటాతో ఆర్ ఆ డేట్ అంత బుక్ మనం చదవలేమనుకుంటే సమ్మరీ తీసుకొని దీంతో సఫిక్స్ చేసుకుంటే తెలంగాణ ఇండియన్ ఎకానమీ వరకు అక్కడ కవర్ అయిపోతుంది. అండ్ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ వస్తే అది కొంచెం హోలిస్టిక్గా ఉంది సార్. అంటే మనకి ల్యాండ్ అక్విజిషన్ అని కొంచెం ఎన్విరాన్మెంట్ అని డిఫరెంట్ ఉంది. సో దానికోసం ఏదన్నా ప్రైవేట్ ఆథర్ బుక్ అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకరికి ఒకటి నచ్చొచ్చు, ఒకరికి ఒకటి నచ్చొచ్చు. మీరు ఒక్కసారి సిలబస్ చూసి ఆ డెప్త్ మీకు నచ్చుతుంది అనుకుంటే పిక్ ఎనీ వన్. లేకపోతే మీరు కోర్సులోనే మీరు తీసుకున్న కోర్సులోనే నాకు చాలా మట్టుకు కవర్ అయిపోయింది అనుకుంటే యూ కెన్ గో విత్ ద కోర్స్ నోట్స్. ఇప్పుడు ఈ టోటల్ ఎంటైర్ మీ జర్నీలో సార్ అంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ కానుంచి మొదలు పెడితే లాస్ట్ ఎండింగ్ వరకు దాదాపుగా ఒక ఎంత 2-3 ఇయర్స్ పట్టిండొచ్చు. మీరు ఆల్రెడీ యూపీఎస్సికి 2020 నుంచి ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అంటే నెక్స్ట్ బీటెక్ అయిపోయింది లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు, వాళ్ళు ఎట్లయితే ఫస్ట్ సబ్జెక్ట్స్ పైన గ్రిప్పు సాధిస్తే బాగుంటుంది అనేది మీ సజెషన్? అయితే ఫస్ట్ మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూడాలి సార్. ఓకే. అది చూస్తేనే మనకు ఒక పాత కనిపిస్తుంది. ఓకే ఏంటి ఎలా వెళ్ళాలి అని. అప్పుడు సోర్సెస్ మనం బేసిక్ సోర్సెస్ పిక్ చేసుకోవాలి. మార్కెట్లో ఎవరో మన పక్కన ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద బుక్కులు చదువుతున్నారు అని చెప్పేసి మనం కూడా ఆ బుక్ పిక్ చేసుకుంటే అతను ఎప్పటి నుంచో చదువుతుండొచ్చు, అతను ఫౌండేషన్ అయిపోయింది, దాని మీద బిల్డ్ చేస్తూ రావచ్చు. కానీ నువ్వు బేసిక్ ఫౌండేషన్ లేకుండా మార్కెట్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ బుక్ ఉందని చెప్పేసి నేను అదే చదువుతా అని స్టార్ట్ చేస్తే నీ ఫౌండేషన్ స్ట్రాంగ్ లేనప్పుడు ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేరు. సో ఫస్ట్ బేసిక్ ఎన్సీఆర్టీ ఆర్ తెలుగు అకాడమీ బుక్స్ పెట్టుకొని ఫౌండేషన్ బిల్డ్ చేసుకొని ఒకసారి నాకు బేసిక్ సబ్జెక్ట్స్ మీద కాన్సెప్ట్స్ మీద క్లారిటీ వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు కొంచెం ఇన్ డెప్త్ వెళ్తూ ఉంటే బై ద టైం ఎగ్జామ్ వచ్చినప్పుడు విత్ యాడింగ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ హోలిస్టిక్గా కవర్ అయిపోయి ఉంటారు. అంటే ఇన్ డీటెయిల్డ్గా సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చేస్తుంది, ఎగ్జామ్లో సులువుగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ గ్రూప్ 2కి నెక్స్ట్ గ్రూప్ 3కి దాదాపుగా సేమ్ సిలబస్, ఒక పేపర్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఈ గ్రూప్ 3కి గ్రూప్ 2కి ఈక్వల్గా ప్రిపేర్ కావాలంటే వాళ్ళు పాటించవలసిందేంటి? గ్రూప్ 2కి గ్రూప్ 3కి మేజర్ డిఫరెన్స్ వచ్చేది ఒక తెలంగాణ మూవ్మెంట్ పేపర్ ఒకటే సార్. ఆ తెలంగాణ మూవ్మెంట్ పేపర్ తీసుకొచ్చి హిస్టరీ పేపర్లో ఒక పాయింట్ లాగా కవర్ చేశారు. సో డెప్త్ ఒక్కటి కొంచెం చేంజ్ అవుతుంది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ దగ్గర, కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్ దగ్గర. సో మనం డిస్టింగ్విష్ చేయాల్సిన అవసరం లేదు గ్రూప్ 2కి గ్రూప్ 3కి. అది ఓన్లీ మనకు పేపర్ మీద నోటిఫికేషన్ మీద పోస్టులు వాటి పే స్కేల్స్లో డిఫరెన్స్ తప్పితే ఎగ్జామ్లో ఏం డిఫరెన్స్ లేదని రీసెంట్గా నేను ఒక 20 days గ్యాప్లో రాసిన గ్రూప్ 2 గ్రూప్ 3లో క్లియర్గా అర్థమైపోయింది. సో ఎందుకంటే నాకు గ్రూప్ 3లో 20 ర్యాంక్ వచ్చింది, గ్రూప్ 2లో 49 ర్యాంక్ వచ్చింది. అంటే నేను సపరేట్ ఏం ప్రిపేర్ అవ్వలేదు. గ్రూప్ 1 తర్వాత జస్ట్ కామన్గా ఏముంది, ఎకానమీ పేపర్ ఉంది, తెలంగాణ మూవ్మెంట్ ఉంది. గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 3 అయింది, గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 2 అయింది. సో ఈ రెండింటికి కామన్ అన్న ఉద్దేశంతో సబ్సిక్వెంట్ ప్రిపరేషన్ చేశాను. నెక్స్ట్ మీరు ఐదర్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో గ్రూప్ 4 కూడా జాయిన్ అయిన అన్నారు. అంటే ఈ నాయబ్ తహసీల్దార్ గ్రూప్ 2లో సెలెక్ట్ కావడానికంటే ముందే గ్రూప్ 4లో కమర్షియల్ ట్యాక్స్లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయినని చెప్పినారు. అవును. మరి గ్రూప్ 4కి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఏ విధమైన సలహా ఇవ్వదలుచుకున్నారు? గ్రూప్ 4 అనేది 2 పేపర్స్ ఉంటుంది సార్. అది ఓన్లీ జనరల్ స్టడీస్ పేపర్ ఒకటి, అర్థమెటిక్ పేపర్ ఒకటి. సో ఇక్కడ మనం ఏంటంటే 50% జనరల్ స్టడీస్కి ఇస్తే 50% అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్కి ఇవ్వాల్సి వస్తుంది. సో కొంచెం డిఫరెంట్. అంటే మీరు జనరల్ స్టడీస్ మీద కొంచెం వెయిటేజ్ తగ్గించి అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ పెంచాలి. సబ్జెక్ట్ అదే, జస్ట్ డెప్త్ వేరీస్, మీరు పాటించాల్సిన స్ట్రాటజీ వేరు అంతే. అర్థమెటిక్ పేపర్ అనేది ప్రాక్టీస్. ఇంకా మీరు ఒక్కసారి ఎవ్రీ టాపిక్ మీద లాజిక్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే
ద మోర్ క్వశ్చన్స్ యూ డూ ద మోర్ స్కోర్ యూ గెట్ అంతే. ఇప్పుడు టోటల్గా అంటే గ్రూప్ 4లో కమర్షియల్ ట్యాక్స్లో జూనియర్ అసిస్టెంట్గా కొంతకాలం వర్క్ చేశారు. గ్రూప్ 3లో స్టేట్ 20 ర్యాంక్ సాధించారు. నెక్స్ట్ రీసెంట్గా గ్రూప్ 2లో 49th ర్యాంకు సాధించి ఇటు నాయబ్ తహసీల్దార్గా ఆల్రెడీ పోస్టింగ్ తీసుకొని ట్రైనింగ్ పొందుతున్నారు. 3 వరుసగా క్రాక్ చేయడం జరిగింది. మరి దీనికి అంటే మీరు పాటించిన ఏదైతే సక్సెస్ సీక్రెట్ ఉందో ఒక్కసారి మా వ్యూయర్స్ కోసం. సక్సెస్ సీక్రెట్ అంటే కన్సిస్టెన్సీ సార్. ఓకే ఒక దాంట్లో సక్సెస్ వచ్చింది కదా అయిపోయింది అని వదిలేకుండా ఓకే కన్సిస్టెంట్గా ఎయిమింగ్ ఫర్ బిగ్, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ కాన్సెప్ట్స్ని స్ట్రాంగ్ ఉంచుకుంటూ వెళ్తే మనకు మహర్షి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్ ఇట్స్ ఎ జర్నీ అని. ఓకే అలానే ఎవ్రీ సక్సెస్ ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకొని కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూ ఉంటే వన్ డే ఆర్ అదర్ జస్ట్ మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే ఇది నాకు ఎందుకు కావాలి అనే రీజన్ కావాలి మీకు ఫస్ట్. ఓకే ఆ క్వశ్చన్కి మీ దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటే ఓకే వన్ డే ఆర్ అదర్ యూ విల్ బి దేర్. అంటే మీరు చెప్పేది ఏంటంటే సక్సెస్ అనేది ఓన్లీ కామ మాత్రమే కావాలి, ఫుల్ స్టాప్ కావద్దు. మీ ప్రిపరేషన్ని కన్సిస్టెన్స్గా ప్రిపేర్ అవుతూ పోతే ఏదైనా విజయం అనేది మన దగ్గరికి వస్తుంది అనేది ఫైనల్గా చెప్పండి. అవును సార్, దానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ మీరే. ఓకే ఓకే నెక్స్ట్ మనం ఏదైతే రాబోయే నోటిఫికేషన్ సంబంధించి సరే ఈ కొంతకాలం తర్వాత వేయచ్చు, కొద్ది టైం తర్వాత వేయచ్చు, కానీ నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపేర్ అయిదామనుకునే వాళ్ళు, నెక్స్ట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు 2 కేటగిరీస్ ఉంటారు. ఎట్లా అయితే మనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశం? నోటిఫికేషన్ పడ్డాక ప్రిపేర్ అవ్వడం అంటే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది అని నేను నమ్ముతాను సార్. ఓకే మనం ప్రాక్టీస్ చేసి గేమ్లోకి వెళ్ళాలి, కానీ ఎస్ గేమ్ హాఫ్ టైం వరకు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటా, సెకండ్ హాఫ్ యాక్చువల్ మ్యాచ్ ఆడతా అంటే ఈలోపు పక్కనున్న అపోనెంట్ కప్పు తీసుకొని వెళ్ళిపోతాడు. ఎస్ సో మనం నోటిఫికేషన్ వచ్చింది అంటే గేమ్ స్టార్ట్ అయినట్టు. అవును ఎగ్జామ్ అనేది గేమ్ కాదు, నోటిఫికేషన్ రావడం అనేది గేమ్ స్టార్ట్ అవ్వడం. సో మనం గేమ్లో మనం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడాలి, కానీ ఫ్రెష్గా డే 1 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయద్దు. సో మనం గేమ్ ఎంటర్ అవ్వాలంటే ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చింది అనుకోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నా సజెషన్. 2, 3, 4 3 క్రాక్ చేసిర్రు. నెక్స్ట్ ఫర్దర్ టార్గెట్ నేను ఇందాక చెప్పినట్టే సార్, మీరు చెప్పినట్టే సక్సెస్ ఇస్ జస్ట్ ఏ కామా అన్నట్టు. ఓకే నెక్స్ట్ ఈసారి గ్రూప్ 1 స్మాల్ మార్జిన్తో మిస్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ దానికంటే పెద్ద యూపీఎస్సీ వెయిట్ చేస్తుంది. ఓకే సో కన్సిస్టెంట్గా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ని అటు ప్రొఫెషనల్గా మేనేజ్ చేస్తూ ఓకే ఇటు మీలాంటి వాళ్ళ గైడెన్స్తో ఓకే హైయర్ ప్రిపరేషన్ కంటిన్యూ మీ యొక్క ఏదైతే మున్ముందు జరిగే ప్రిపరేషన్స్ అన్నీ కూడా విజయం సాధించాలని, మరియు మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ యొక్క సమయాన్ని వెచ్చించినందుకు ప్రత్యేకంగా మా నక్షత్ర సక్సెస్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఈ నక్షత్ర అకాడమీ ద్వారా ఇలానే కన్సిస్టెంట్గా ప్రొఫెషనల్గా మాలాంటి వాళ్ళకి మీ డిపార్ట్మెంటల్ ఎక్స్పీరియన్స్, అలానే తోటి ఆస్పిరెంట్స్కి గైడెన్స్ ఇస్తూ ఇలానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.